అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరు కూడా నమస్కారం. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ దిస్. నాకు ఐ డోంట్ నో అబౌట్ దిస్ టీమ్. నాకు ఇంట్రడ్యూస్ చేసిన మనం సతీష్ గారికి థ్యాంక్స్. బికాజ్ ఇక్కడ వచ్చిన వరకు నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బట్ ప్లీజ్ చంద్రశేఖర్, యూ షుడ్ కమ్ హియర్. ఐ వుడ్ లైక్ టు గివ్ అ హగ్. ఓకే, he has really done a fantastic thing. ఇప్పుడు ఈ రోజులో జస్ట్ వన్ క్రాఫ్ట్ చేయడమే కష్టం. ఇందులో యాక్ట్ చేసినప్పుడు చాలా నెసెసిటీస్ ఉంటాయి. దాంతోపాటు ఆయన డైరెక్ట్ చేసి అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ పెయిన్ఫుల్ జాబ్ డైరెక్షన్. అన్ని టెన్షన్స్ తల మీద పడతాయి. అది అన్నీ దాటి ఒక క్రియేటివ్గా ఇప్పుడు నేను చూసిన వరకు ఎక్కడ కూడా இந்த ఫిలింలో ఒక న్యూనెస్ అంటే ఏదో కొత్త వాళ్ళు చేసినట్టు లేదు. వెరీ ఎక్స్పీరియన్స్డ్గా కనపడుతుంది, వెరీ ఫ్రెష్. అండ్ ద యాక్షన్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యాక్షన్గా కనపడలేదు, ఇట్ ఈస్ లుక్డ్ వెరీ నైస్లీ కొరియోగ్రాఫ్డ్, వెరీ నైస్. ఒక మంచి ఫ్రేమ్స్ ఎక్కడ కూడా చాలా బాగా అనిపించింది. ఒక నీట్నెస్ కనపట్టింది అందులో కూడా. ఐ నో యాజ్ అ టెక్నీషియన్, ఐ నో హౌ మచ్ యుడ్ హ్యావ్ సపోర్ట్ టు బ్రింగ్ దట్ క్వాలిటీ. సో వెల్కమ్. ఇలాంటి పీపుల్ రావాలి, ఇంత ఫిలిం హిట్ అవ్వాలి. అది ఈ రోజులో బిఫోర్ 2 years ఉన్న పొజిషన్లో లేదు మనం. ఇప్పుడు రిలీజింగ్ అనేది ఇట్స్ బికమ్ అ బిగ్ థింగ్. ఒక థియేటర్కి వచ్చి ఆడియన్స్ అదికి వచ్చి సపోర్ట్ చేయడం, ఇట్ హాస్ బికమ్ అ బిగ్ థింగ్. ఈ ఫిలింకి అది జరగాలి. ఇట్ షుడ్ బికమ్ అ వెరీ బిగ్ హిట్. ఇలాంటి టాలెంట్స్ రావాలి మనకు. ఈ షుడ్ బి అ వెరీ బిగ్ డైరెక్టర్ కమ్ హీరో. I wish him all the best and wish the team too. Everyone should shine in this film. Thank you.